రాఘవ నువ్వు అంతా కమలాసలాగా యాక్టింగ్ చెయ్యకు. ఇదంతా మీ ముగ్గురు కలిసేసి నాకు అర్థమవుతుంది. ఇంకోసారి నా గురించి ఊర్లో మాట్లాడినాను అస్సలు మంచిగా ఉండే చెప్తాను. జానకి నువ్వు ఏమంటే అన్నాను, నా ఫ్రెండ్స్ని ఏమనకు. ఇంకొకసారి నీ గురించి నేను ఎవరితో ఏం మాట్లాడా. నీ ఫ్రెండ్స్ మాట్లాడగానే బాగా కోపం వస్తుంది. మరి నా గురించి ఇట్లా మాట్లాడలేదు. మా నాన్న తెలిసి మా నాన్న అయితే ఫీల్ అవుతాడు. జానకి ఇలా రాఘవన్ తప్పేం లేదు అంటే మా ఇద్దరు నాను. అబ్బా ఏం పర్ఫార్మెన్స్ చేస్తాను. ముందే మీ ముగ్గురంతా అనుకొని చేసిలుగా ఇది. జానకి ఆ శంకరాంతోనే ఏమో జోగ్గాన్నాం జానకి. మేము నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు. జోకులు చేయడం కూడా ఒక హద్దు ఉంటుంది సూరి. ఊర్లో ఏమనుకుంటారు రేపు నా గురించి పెళ్లి లవ్ అనుకుంటే ఇవన్నీ మాట్లాడతారా? జానకి ఇంకొకసారి ఎవరితోటి నీ గురించి మేము ఏం మాట్లాడడం. నా ఫ్రెండ్స్ తరపున నీ సారీ చెప్తున్నా. ఒక్కసారికి మమ్మల్ని క్షమించు. అరే చింటుగా నేను ఏదో శంకరాన్ని ఆట పట్టిద్దాం అనుకున్నారా? మనకి ఇంత సీరియస్ అయితే అనుకోలేదురా. అరే సురేష్గా ఆట పట్టడానికి 100 రకాల మాటలు ఉంటాయిరా.